ఇంకొకటి సార్, చాలామంది ఏంటంటే ఇట్లా సమస్య ఉందనగా లేదంటే ఏదో గర్ల్ ఫ్రెండ్ మీరు అన్నట్టుగా లేదా ఎవరైనా స్పెషల్ పర్సన్ కలవాలనుకున్నప్పుడు సీక్రెట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటారు. అవునవును. సో ఇది కరెక్టేనా? అంటే డోసేజ్ చూడరు, ఏమి చూడరు, టక్కున తెచ్చేసుకొని వాడేస్తూ ఉంటారు. ఇది ఎట్లా, దీన్ని ఎట్లా చూడాలి? ఇట్లా అగైన్ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను. అందుకని అంటే yes. పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు పిల్లలు చాలా రెగ్యులర్‌గా చూస్తుంటాను నేను. అవును. సో, ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్‌తోనన్నా ఇక్కడ ఫస్ట్ టైమ్ పోయినప్పుడు వాళ్ళకి ఎక్కువ మందికి ఎక్కువ సేపు చేయాలని ఉంటది. Yes. నాట్ వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. Yes. టైమింగ్ ప్రాబ్లమ్ ఉందని అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు. కరెక్ట్. సో, మెడికల్ షాప్ పోయి ఇట్లా ఒక టాబ్లెట్ కావాలండి. సో, మెడికల్ షాప్ వాళ్ళకి ప్రతి సమస్య అంగస్తంభన సమస్య కిందనే కన్సిడర్ చేస్తారు. అంతే. వాడు టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ వేసుకుంటావు నువ్వు. వేసుకున్న తర్వాత పర్ఫామ్ చేయలేకపోయినావు. వితిన్ 1 మినిట్‌లో స్ఖలనం జరిగిపోయింది. అరే! టాబ్లెట్ వేసుకున్నా కూడా ఉంది. నాకేదో పెద్ద సమస్య ఉందని వాడి మైండ్‌లో ఫిక్స్ అయిపోతాడు. అచ్చా. అది పైలప్ అయ్యి అది పెద్ద సమస్యగా పోతది. ఓకే. సో, ఎప్పుడైనా గానీ మెడికల్ షాప్ పోయినప్పుడు మీ సమస్య ఏంటి? అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య. ఓకే. ప్లస్ ప్రతి మనిషికి డోసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. నాకు ఒక 5 ఎంజీ సరిపోవచ్చు. రైట్. ఇంకో పర్సన్ 10 ఎంజీ సరిపోవచ్చు. ఓకే. ఇంకొకటి 20. అది జడ్జ్ చేసేది ఒక డాక్టర్. ఓకే. నేను చూసి ఈ పర్సన్‌కి ఎంత సమస్య ఉంది, దీనికి ఏ మెడిసిన్ ఇస్తే వాడు బెటర్ అవుతాడు ఓకే. అనేది ఐ కెన్ డిసైడ్. నీకు సరిపోయేది 5 ఎంజీ సరిపోతది. ఓకే. 5 ఎంజీ టడలఫిల్ అనేది చాలా సేఫెస్ట్ డ్రగ్. అచ్చా. ఇప్పుడు 2, 3 రకాల డ్రగ్స్ ఉంటాయి. సిల్డెనాఫిల్, ఇప్పుడు అదే నేను అడగబోతున్నా. ఆ! ఇట్లా సిగ్గుపడే వాళ్ళకి, తొందరపడి మెడికల్ షాప్ లో పోయే వాళ్ళకి అబ్సల్యూట్లీ. కొన్ని జనరిక్ మెడిసిన్స్ ఏమైనా చెప్తే వాళ్ళు ఇది చూసి వీడియో చూసి కొనుక్కుంటారు. నిజంగా సార్. ఇందులో తప్పు లేదు. ఆ, ఎందుకంటే మనం సైన్స్ మాట్లాడుతున్నాం, పబ్లిక్ Exactly. హెల్ప్ చేస్తున్నాం. yes. చాలా మంది ఈ సూసైడల్ థాట్స్ రావడానికి మేజర్ ప్రాబ్లమ్ సెక్సే ఉంటుంది. ఆ సెక్స్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేస్తే మనం చేసేది పుణ్య కార్యం. అంతే కదా సార్. వాడికి ఒక టాబ్లెట్ చెప్తే తప్పేం లేదు. సార్ పెళ్లి చేసేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అవును. పెళ్లి చేసుకునేదే లైంగిక దానికోసం. 100%. అది లేనప్పుడు మిమ్మల్ని పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అనవసరం కదా. సో అంత ఇంపార్టెంట్ పెళ్లిలో లైంగిక విషయాలు అనేది. సో అది ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది.